వైసీపీ సైకోమోక చేసిన పనులపైన రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రెచ్చిపోయిన కార్యకర్తలు జంతుబలి ఇవ్వడంతో పాటు నిండు గర్భిణిపైన దాడి చేయడం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అధికారం పోయినా వైసీపీ కార్యకర్తల అరాచకాలు ఆగకపోవడంపైనే అంతా చర్చించుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే నరబలి ఇస్తామని కటౌట్లు పెట్టడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రప్పా రప్పా అంటూ కార్యకర్తలు చేస్తున్న నినాదాలను వైసీపీ అధినేత జగన్ ప్రోత్సహించడం వల్లే రౌడీ మోకలు పేటరేగిపోతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజా తీర్పు తర్వాత తమ నడవడికను మార్చుకోకుండా ఓడించిన ప్రజల ప్రాణాలు తీస్తామని బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా వ్యవహరించి ప్రజలను బెదిరించి భయపెట్టి ఓట్లు వేయించుకోగలరా అంటూ నిలదీస్తున్నారు. సత్తెనపల్లి పర్యటనలోనే రప్పా రప్పా అంటూ ప్రదర్శించిన బ్యానర్లు నిలవరించి ఉంటే ఈ రోజు నిండు గర్భిణిపై దాడి చేసే స్థాయికి దిగజారరు కదా అంటున్నారు. డీజే సౌండ్ వల్లే ప్రాణాలు పోతున్న ఈ రోజుల్లో కడుపులో పెరుగుతున్న చిన్నారికి ఇబ్బంది కలుగుతుందని చెప్పిన మహిళపై పాశవికంగా దాడి చేయటం, దాడి చేసిన వాడిని వెనకేసుకొచ్చేలా మాట్లాడటాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.